గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేయడం కోసం cuandhra.nic.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ అని 2024 అని ఒకటి కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ కింద గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్లై చేస్తున్నారు కాబట్టి ఫామ్ 18 సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ అయిన తర్వాత ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక లాగిన్లోకి వెళ్ళిపోయి సైన్అప్ అయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అలానే కింద క్యాప్చా ఉంటుంది, అది కూడా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇక్కడ ఫామ్ 18 ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ 18 వచ్చేసి మనకు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్నాడు. సో మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే అది నాది కృష్ణా గుంటూరు సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో ఇక్కడ ఈ బాక్స్లో వస్తుంది. అలానే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ ఫాదర్ నేమ్ ఎవరైతే ఓటుకి అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క నేము, ఇక్కడ సర్నేము, కింద కూడా సేమ్ అదే నేము, అలానే ఇంటి పేరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th సర్టిఫికేట్లో ఉన్నట్లు ఇవ్వాలి. ఇక్కడ జెండరు, రిలేషన్ టైప్ అంటే మీ ఫాదర్ ఆర్ మదర్, సో వాళ్ళ యొక్క రిలేషన్ టైప్ సెలెక్ట్ చేసుకొని కింద ఫాదర్ అయితే ఫాదర్ నేమ్, మదర్ అయితే మదర్ నేమ్ ఇవన్నీ ఇక్కడ టైప్ చేయాలి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పీజీ కానీ గ్రాడ్యుయేట్ కానీ అంటే గ్రాడ్యుయేట్, పీజీ అయితేనేమో ఆ పీజీ గ్రూప్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేసి ఆక్యుపేషన్ మీరు చేస్తున్నటువంటి వృత్తి, అలానే విద్యార్థులు ఇక్కడ స్టార్ మార్క్ ఉంటేనే తెలుగులో ఇచ్చినటువంటి కాలము ఫిల్ చేయాలి. సో స్టార్ మార్క్ లేకపోతే అవసరం లేదు. ఇక్కడ డోర్ నెంబరు, మీ యొక్క అడ్రస్ అంతా కరెక్ట్గా ఎంటర్ చేసి నెక్స్ట్ మీ యొక్క అసెంబ్లీ, సో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏపీకి ఐడి ఉంటుంది కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ మీ యొక్క అసెంబ్లీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబరు ఫిల్ చేయాలి. అలానే పోలింగ్ స్టేషన్ నెంబరు ఇవ్వాలి. అలానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, అలానే సీరియల్ నెంబర్లో సో మీ యొక్క ఓటర్ ఐడిని బేస్ చేసుకొని మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది. సో ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చేసి కింద వచ్చేసి మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి, ఎక్కడ ఏ కోర్స్ పాస్ అయ్యారు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అని, ఐఆమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. అలానే కింద బాక్స్లో మీ యొక్క యూనివర్సిటీ పేరు రాసి ఇక్కడ ఇయర్ రాయాలి. అంటే డేటు, మంత్, ఇయర్, ఎగ్జామ్ ఎప్పుడైతే మీకు కండక్ట్ చేశారో పాస్ అయ్యారో ఆ డేట్ ఇక్కడ రాయాలి. సో ఈ విధంగా మొత్తం ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క ఫామ్ సబ్మిట్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి మీకు ఒక ఐడి ఇస్తారు. సో అంతేనండి. థ్యాంక్ యూ.